హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్త్. శ్రావణమాసం స్టార్ట్ అవ్వబోతుంది కదా, ఇంకా అందరూ క్లీనింగ్ పనుల్లో బిజీగా ఉండుంటారు. సో నేను కూడా అంతే, మండే రోజు స్టార్ట్ చేశాను. అంతా ఒకే రోజు చేయలేం కదా, అందుకని చిన్నగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ చొప్పున డివైడ్ చేసుకున్నాను. సో ఈ రోజు అయితే బెడ్రూమ్ని క్లీన్ చేస్తున్నాను. డైలీ క్లీనింగ్ చేసేటప్పుడు డస్టింగ్ అయితే కంపల్సరీగా చేస్తాను. అయితే ఇలా వాల్స్ మీద డస్ట్ ఉండిపోతుందనమాట. దాన్నైతే అసలు పట్టించుకోను, మంత్లీ వన్స్ అలా చేస్తూ ఉంటాను. ఆ గోడల మీద ఉన్న డస్ట్ నార్మల్గా చూస్తే కనిపించదు, లైట్ ఆన్ చేసి సైడ్ నుంచి చూస్తే డస్ట్ బాగా కనిపిస్తుంది. సో ఈరోజు రూమ్లోకి రాగానే అలా కనిపించిందనమాట. ఇల్లంతా డస్టింగ్ అయితే రోజు మార్నింగే చేస్తాను కదా, ఫ్రెష్ అయిపోయి ఇంకా రిలాక్స్డ్గా కూర్చున్నాను. సో ఎందుకో రూమ్లోకి వెళ్ళగానే సైడ్ గోడ మీద డస్ట్ కనిపించింది. ఇంకా క్లాత్ తీసుకొని క్లీన్ చేశాను. ఇంకా నాకు తెలిసిన ఒక చిన్న టిప్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను. మంత్లీ సైకిల్స్ వస్తాయి కదా లేడీస్కి, ఆ టైంలో చాలామందికి పొత్తి కడుపు నొప్పిగా ఉంటుంది. ఆ విషయానికి వస్తే అన్విత కొంచెం సఫర్ అవుతూ ఉంటుందన్నమాట. వచ్చిన ఫస్ట్ డే అయితే కొంచెం పెయిన్స్ ఉంటాయంట. ఈరోజు బాగా నొప్పి అనిపిస్తుంది. అందుకని ఇలా ఏదైనా చెయ్యమ్మా అంటే నేను ఇంక ఇలా మెంతిపిండిని వేడి నీళ్ళలో కలిపి కొద్దిసేపు అలా నానబెట్టేశాను, ఒక 10 minutes. అవి కొంచెం వేడి తగ్గిన తర్వాత తీసుకుంటే కొంచెం రిలీఫ్ ఇస్తుందని విన్నాను. ఈరోజు తనకి కాలేజ్ లేదు, హాలిడే. అలానే రేపు ఎగ్జామ్ ఉందంట, ప్రిపేర్ అవుతుంది. స్ట్రా పెట్టి ఎంజాయ్ చేస్తూ తాగుతావా ఆ వాటర్ని? మూత పెట్టించు మరి. చేతి మీద కూడా వచ్చాయి కదా, ఎందుకు మూత పెట్టడం కాదు, అది వేసిన తర్వాత కొంచెం సేపు ఉండాలి, ఆ ఫ్లేవర్ వాటర్లోకి వస్తుంది కదా, అందుకని హాట్గా ఉన్నాయి. కొంచెం కూల్ అయిన తర్వాత తాగు. ఇలానే ఉంచిన అయితే కొంతసేపు అయిన తర్వాత తాగు. నేను చెట్ల దగ్గరికి వెళ్తున్నా వాటరింగ్ చేయడానికి. చూడండి అక్కడ చిట్స్ పెట్టుకుంది. స్కెడ్యూల్స్ అంటారు దాన్ని, స్టిక్కీ నోట్స్ అంటారు. స్టిక్కీ నోట్స్ అంట. ఎందుకు అవి పెట్టావు? నేనేం చదవాలో స్కెడ్యూల్ చేసుకొని ఒకటి రాసుకుంటా. ఏంటి అవన్నీ చదవాల్సినవా? లేదు, చదివేలేక అలా పెడతాను. అవునా? ఇక్కడనే చదవాల్సింది. సో ఒక్కసారి విండో ఓపెన్ చేయ అన్విత. అన్విత ఇక్కడ స్టడీ రూమ్, అన్విత స్టడీ రూమ్ ఎదురుగా బాల్కనీ. ఈ గ్రీనరీని ఎంజాయ్ చేస్తే చదువుతుంది. చూస్తావా అన్విత అసలు? నువ్వైతే దానికల్లా చూస్తావు, మేము అలా కాదు కదా. ఎందుకని? నువ్వు గీతునా ఇక్కడ ఉంది. వాడే పెట్టుకున్నాడు కాళ్ళ పొజిషన్ అదంతా. అవునా? రేపు ఏం ఎగ్జామ్? ఫిజిక్స్. బాగా చదువు అయితే. అలాగే. ఆ స్పెట్స్ ఏంటి అంటే వీళ్ళకి తెలియదు కదా, అందుకని అడుగుతున్నా. అన్విత నువ్వు స్పెట్స్లో బాగున్నా అన్విత. నాకు నచ్చలే. అయ్యో ఈ స్పెక్స్ అవి పెట్టించుకురావాలండి. అవి సైట్ స్పెట్స్ కాదు, సిస్టమ్ యూవీ రేస్ స్పెట్స్. సో ల్యాప్టాప్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ చూసే ముందు పెట్టుకుంటా. అంతకు పెట్టుకోను, మూడు వచ్చినప్పుడు పెట్టుకుంటా. అంతే పెట్టుకుంటే మంచిది కదా, కళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా. ఇక రోజు ఈవినింగ్ యాజ్ యూజువల్గా వాటరింగ్ చేస్తాను మొక్కలకి. అలానే ఈరోజు కూడా పైకి వచ్చాను. లైట్గా డ్రిజ్లింగ్ అయితే ఉంది. అలానే విపరీతంగా గాలి అయితే వస్తుంది. ఎక్కడ ఈ అరటి చెట్టు కింద పడిపోతుందో అన్నట్లుందనమాట. నార్మల్గానే చాలా డెలికేట్గా ఉంది, చిన్న చెట్టు కదా. సో ఇప్పుడే కాయలైతే వస్తున్నాయి. ఆ చెట్టుకి సపోర్ట్ పెట్టడానికి చూశాను కానీ పైన అయితే ఏమీ దొరకలేదు. ఇంకా కనీసం రేపైనా దానికి సపోర్ట్ అయితే ఇవ్వాలి. సో వాటరింగ్ అయితే మొన్న చేశాను. నిన్నేమో లైట్గా ఇలానే డ్రిజ్లింగ్ పడుతుంది కదా, వర్షం తుప్పర పడుతుంది కదా, సో వేయకపోతే సరిపోతుందిలే అనుకున్నాను. కానీ ఈరోజు వచ్చి చూస్తే కొన్ని మొక్కలు ఆకులు అయితే వాలిపోయి ఉన్నాయి వాటర్ లేక. ఇక్కడ చూడండి గాలి అయితే విపరీతంగా వస్తుంది. వర్షం పడేటప్పుడు ఇలా గార్డెన్లో స్పెండ్ చేయడం అంటే ఇష్టం, ఎందుకంటే మొక్కల మీద ఉన్న మట్టి అంతా పోతుంది కదా. సో ఫ్రెష్గా కనిపిస్తాయి మొక్కలు కూడా, గాలికి రెపరెపలాడుతూ ఎంత యాక్టివ్గా ఉన్నాయో కదా. సో ఈ యాంగిల్ నుంచి నేను ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు వీడియో తీద్దామని చూస్తే సైడ్ నుంచి చూస్తే పెద్ద మొక్కలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి.
ఇక్కడ చూడొచ్చు గాలికి ఇక్కడ బకెట్లో ఉన్న పెద్ద చెట్టు కూడా కింద పడిపోతుందనమాట. నిన్న కూడా పడిపోతే తీసి పైన పెట్టాను. అయితే మళ్ళీ మా హస్బెండ్ నిన్న ఈవినింగ్ పైకి వస్తే మళ్ళీ పడిపోయిందంట. ఇంకా చెప్పారు ఇంకా అలానే కిందనే పెట్టేసేయమని. అంటే పక్కన రాళ్ళు పెట్టేసి ఒక గ్రానైట్ పెట్టేసాం అనమాట. అంటే స్టాండ్ లాగా. సో హైట్గా ఉంటుంది కదా, గాలికి కింద పడిపోతున్నాయి. ఇంకా అలానే ఉంచేసాను. ఇక మొన్న ఒక వీడియోలో నేను ఇలా బాటిల్లో పల్లీ చట్నీ మిగిలిపోయితే బాటిల్లో వేసాను కదా, దాన్నైతే ఈరోజు వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తున్నాను. సో ఒక బకెట్ వాటర్లో జస్ట్ ఇలా కలపడమే, డైల్యూట్ చేసి నీళ్ళల్లో మొక్కలకైతే ఇస్తాను. అలానే ఇవేమో ఈరోజు కిచెన్లో వచ్చిన వేస్ట్ అనమాట. కేక్ చేశాను, ఆ గిన్నె కూడా వాటర్ అనేది దీనిలో క్లీన్ చేసేసి ఈ వాటర్ని ఇలా స్టోర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి మొన్న చేశాను కాబట్టి ప్రజెంట్ ఇది వేస్తున్నాను. ఇది ఈ రోజుదే కాబట్టి ఇంకా ఇది ఫర్మెంట్ అవ్వాలి. జస్ట్ మూత పెట్టేసి అలానే ఉంచేస్తాను. ఒక 2 days తర్వాత వీటిని యూజ్ చేస్తాను. సో యాక్చువల్గా వర్షం పడుతుంది, అయినా పెద్ద వర్షం వచ్చేలా లేదనమాట. అందుకని చెట్లేమో డ్రై అయిపోయాయి. మొన్న వేసాను, నిన్నంతా వాటరింగ్ చేయలేదు వర్షం పడుతుందని చెప్పేసి, పడలేదు. ఈరోజు వేద్దామని పైకి వచ్చాను, అయినా కొంచెం లైట్గా పడుతుంది. సో ఆకులు అనేవి డ్రై అయిపోయాయి అనమాట, అంటే పడలిపోయాయి నీళ్లు లేక. అందుకని కొంచెం వేద్దామని పైకి వచ్చాను. లిక్విడ్ దీనిలో వేసాను కదా, ఇలా ఒకసారి కలుపుకున్నామంటే బాగా కలిసిపోతుంది వాటర్లో. సో ఇంత పలుచగా వేసుకోవాలి. ఏవైతే ఎండిపోయిన స్టేజ్లో ఉన్నాయో వాటికి వేస్తున్నా. అలానే ఇలా డైల్యూట్ చేసిన వాటర్ని ఎండలో ఉన్న చెట్లకి మాత్రమే వేయాలన్నమాట. సో ఇండోర్లో వేస్తే అవి ఫంగస్ వచ్చేసి మొక్క డ్యామేజ్ అయిపోతుంది. అలానే చిన్న బేబీ ప్లాంట్స్ కూడా వేయకూడదు. అంటే మనం విత్తనాలు వేసి మొలకెత్తే స్టేజ్లో ఉంటాయి కదా, వాటికి వేస్తే కుళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఇంత హెల్తీగా ఉండడానికి నేను ఏం యూస్ చేస్తున్నాను అనేది ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. అలానే ఆ మెడిసిన్ నేను నర్సరీలో తీసుకున్నాను అన్నాను కదా, అవి అన్ని చోట్ల అవైలబుల్ ఉండదు. అందుకని చెప్పేసి దాని ప్లేస్లో ఇంకొకటి యూజ్ చేస్తున్నాను. అంటే ఆ నర్సరీ వాళ్ళనే కనుక్కున్నాను అనమాట. సో దాన్ని కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. అందుకని అది ఎలా యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా చూపిస్తాను. సో అలా చేయడం వల్ల కూడా మొక్కలు అయితే చాలా హెల్తీగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే లైట్గా పూల వానలాగా పడుతుంది. సో మొక్కలకి సరిపోతాయని చెప్పేసి ఇంకా వాటరింగ్ చేయకుండా వచ్చేసాను. మెయిన్ వాటికి చేసేసి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఉసిరి చెట్టు. తినే ఉసిరికాయలు ఉంటాయి కదా, అవి కింద గ్రౌండ్లో వేసాను. అందుకే చాలా పెద్దగా వచ్చేసింది. కాయలు కూడా ఫుల్గా ఉంటాయి చెట్టు నిండా. ఇక నేనైతే ఈవినింగ్ టైంలో వర్షం పడేటప్పుడు మొక్కల్ని చూసుకుంటూ ఉండిపోతాను ఇలా. సో ఇంకా నైట్ డిన్నర్ ప్లాన్ చేయాలి కదా, దానికోసం అయితే ఇక చిన్న రెసిపీ చూపిస్తున్నాను. సండే రోజు చికెన్ తీసుకొచ్చినప్పుడు దానిలో ఒక 1/4 kg సుమారు మెత్తడి ముక్కలు, అంటే బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా, వాటిని తీసి ఒక చిన్న బౌల్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా గీతోకి చికెన్ అంటే చాలా ఇష్టం, అందుకని ఇలా పక్కకు తీసి కొంచెం చేసి పెడుతూ ఉంటానన్నమాట. అయితే ఈరోజు చికెన్తో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు ఉంటాయి కదా, దానిలో ఫ్రై చేసుకోవాలి. ఆ చికెన్ అనేది కొంచెం ఫ్రై అవ్వడమే లేటు, తర్వాత ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు అలానే పెప్పర్ కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఆ చికెన్ మొత్తం వేగిన తర్వాత కొంచెం టేస్ట్ చూస్తే ఉప్పు కొంచెం పెప్పర్ కూడా తగ్గింది, అందుకని మళ్ళీ యాడ్ చేశాను. అలా ఫ్రై చేసుకున్న చికెన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే బౌల్లో మళ్ళీ ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఫ్రైడ్ రైస్ అలాంటి వాటికి ఐరన్ కళాయిలు అయితే బాగుంటాయి. సో స్టీల్ కళాయి కదా, కొంచెం అడుగంటిపోయినట్లుంది, కానీ క్లీన్ చేయకుండా అలానే ఎగ్స్ని అయితే కొట్టేశాను. తర్వాత కదిలించకుండా అలా కొద్దిసేపు ఉంచేసి రివర్స్ చేసేస్తే ఇలా పీసెస్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఎగ్స్ పొరట్టులాగా వచ్చేస్తుంది. ఇక ఇందులో కూడా సేమ్ ఉప్పు అలానే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక లాస్ట్లో వేస్తాం కదా, వాటన్నిటిని మొత్తాన్ని కలిపేసుకొని దీన్ని కూడా ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ ఫ్రై చేసామంటే అడుగంటిపోతుంది కదా, అందుకని మళ్ళీ క్లీన్ చేసి అయితే మళ్ళీ పెట్టేశాను. ఫ్రైడ్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్ గార్లిక్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. సో దానికోసం అయితే చాపర్లో వేసి గార్లిక్ని ఇలా పీసెస్ అయితే చేస్తున్నాను. ఈ చాపర్ని నేను డిమార్ట్లో తీసుకున్నాను. అయితే తీసుకునేటప్పుడు ఇది చార్జబుల్ అనమాట, ఇంతవరకు అయితే ఛార్జింగ్ పెట్టలేదు. ఇందులో చిన్న బ్లేడ్ ఉంది, అలానే కెపాసిటీ కూడా తక్కువ కాబట్టి కొత్తిమీర అలాంటివి వేసాను. ఆ ప్యాక్ మీద అయితే అన్నీ వేయొచ్చు అని చెప్పారు, కానీ అది నలగలేదనమాట. సో పనిచేయదేమో అనుకున్నాను. గార్లిక్ అయితే బాగానే పనిచేసింది.
నేను తీసుకుంది కూడా గార్లిక్ ఇలా పీసెస్ చేసుకోవడానికే తీసుకున్నాను అనమాట. ఆ ప్యాన్ అయితే క్లీన్ చేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే గార్లిక్ వేసాను. బాగా కాగిన ఆయిల్లో ఇలా గార్లిక్ వేస్తే స్మెల్ చాలా బాగా నచ్చుతుంది. పప్పుకు కూడా అదే ఫ్లేవర్ కదా. సో ఇప్పుడైతే ఇంకా క్యారెట్ కూడా సన్నగా తరిగి వేసుకున్నాను. అలానే నా దగ్గర పీస్ ఉన్నాయి, సో దాన్ని కూడా యాడ్ చేశాను. మామూలుగా అయితే బీన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర బీన్స్ లేదనమాట, అందుకని ఇంకా పీస్ యాడ్ చేశాను. వాటిని కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేసుకొని ఇంకా ముందుగా ఉడికించుకున్న రైస్ని అయితే వేసాను. ఇది ముందుగానే ఉడికించుకోవాలి, ఆరిపోయి ఉండాలి. వేడిగా ఉందంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది కదా. సో ఆ రైస్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను. కారం మాది రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. ఫ్రైడ్ రైస్ ఏమో వైట్ ఉంటుంది కదా, సో అది వచ్చేసరికి కలర్ మారిపోయింది. ఇక దానిలో అయితే ధనియా పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేసి మొత్తం కలిపేశాను. ఫ్రైడ్ రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి, ఒక హాఫ్ స్పూన్ క్వాంటిటీతో వెనిగర్ అలానే చిల్లీ సాస్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఫైనల్గా పెప్పర్ కూడా ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట. సో దీనిలో స్పైసీకి ఏమీ వేయలేదు కదా, అందుకని పెప్పర్ యాడ్ చేశాను. ఇంకా ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అలానే ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకున్నాను. అన్నీ వేసుకోలేదనమాట, రేపు మార్నింగ్ గీతుకి మళ్ళీ లంచ్ బాక్స్కి ఇచ్చేద్దామని చెప్పేసి కొంచెం కొంచెం ఉంచేసాను. అయితే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ లాగా చేశాను కదా, వాడికేమో కొంచెం డిఫరెంట్గా చేస్తాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయిపోతుంది. ఫ్రైడ్ రైస్ని ఎప్పుడు కూడా వేడివేడిగా తినేసేయాలి, ఆరిపోయాక అస్సలు తినలేము. అలా పొగలు వచ్చేటప్పుడే తింటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నార్మల్గా అయితే సాసులు అవన్నీ వేస్తాం కాబట్టి అలా వేడివేడిగా తినాలి. వేరేలాగా చేస్తే అంత అవసరం లేదు, కొంచెం చల్లగైనా కూడా టేస్ట్ బాగుంటుంది. అది బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేస్తాను, అది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.